ఇంకేం కావాలే చాలే ఇది చాలే. నాకు బీబా నుంచి కొరియర్ వచ్చింది. జనరల్గా బీబా అంటే అందరికీ డ్రెస్సులు ఉంటాయని మాత్రమే తెలుసు. నా ఫేవరెట్ స్టోరు. కానీ ఇంకొక ఐటెం కూడా ఉంటుంది. ఇదేంటో గెస్ట్ చేయండి. ఈలోపు నేను చూపించేస్తాను. బ్యాగ్ ఇంతకీ ఇది ఏంటి? ఇదేదో క్లాత్ పెట్టి పంపించాడు, బాక్స్ కూడా లేకుండా. ఓ బ్యాగ్. గెస్ 1 2 3. ఈ సర్ప్రైజ్ ఎప్పుడు ఇచ్చా? ఇది కూడా కొన్నావా? ఒకటి అనుకుంటే ఒకటి ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది? నేను అదే చూస్తున్నా, బాక్స్ కూడా లేకుండా జ్యువెలరీ ఎట్లా, విక్టోరియా కలెక్షన్ జ్యువెలరీ ఎట్లా వచ్చిందని. చివరికి ఇది పెట్టావా? అబ్బా థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏమైందంటే ఇది ఊరికి చూశాను అనమాట. విక్టోరియా కలెక్షన్ జ్యువెలరీ తీసుకున్నాను, అది అనుకొని ఓపెన్ చేస్తాను సీరియస్గా. అయితే విక్టోరియా కలెక్షన్ పక్కన ఇది బాగుందనమాట. అరే బాగుంది, చాలా ట్రెడిషనల్గా బాగుందన్నాను, తీసుకుంటాను. వద్దులే, 1500 రూపీస్ అనమాట. ఇప్పుడు అంత అవసరం లేదులే, వద్దని చెప్పాను. తీరా చూస్తే ఇది షాక్, నాకే సర్ప్రైజ్, షాక్ మీద షాక్. చూడండి ఎలా ఉంది ఇది, చాలా నచ్చింది నాకు. ఇది నిజంగా షాక్. ఇది థ్యాంక్ యూ రోహిత్. 3 days later. కొరియర్ వచ్చేసింది బీబా నుంచి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏమొచ్చిందో. అడ్రస్ చూపించకూడదు. నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, వేరేది అనుకొని తీస్తే వేరే ఇంకో ఏదో వచ్చింది. యాక్చువల్గా పెట్టిన ప్రోడక్ట్ అయితే ఇది కాకపోతే నాకు చెవులి వచ్చేసినాయి. మా వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది నేనేం పెట్టాననేది ఇది మీకు సర్ప్రైజ్, ఇందులో ఏముందనేది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పోల్కి జ్యువెలరీ. ఒక బాక్స్లోనే ఇస్తాడేమని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే దీని కాస్ట్ 2500. బట్ చిన్న అట్టముక్కలో వేసి పంపించాడు ప్యాకింగ్. ఇట్స్ ఓకే. దీన్ని మాత్రం చాలా తతంగం పెట్టేశారు. ఆ రోజు స్టాక్ అవుట్ అయ్యి వేరే చోట నుంచి పంపించారనమాట. బీబా చాలామంది తెలియదు బీబా జ్యువెలరీ ఉంటుందని. చాలా బాగుంటాయి. మళ్ళీ వెస్టర్న్ వచ్చి నేను లాటిన్ క్వార్టర్స్లో తీసుకుంటాను. ఇలా ట్రెడిషనల్ వచ్చి బీబాలో బాగుంటాయి. పోల్కి సెట్ ఆర్ విక్టోరియా కలెక్షన్ అంటారు దీన్ని. గోల్డ్లో కూడా నాకు దొరకట్లేదు అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది. ఇది ప్రోడక్ట్ వచ్చి, కానీ దీని ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది, చూపిస్తాను. ఇది కానీ దీని వెనక్కి కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అంతా కూడా. ఫస్ట్ 2 సైడ్స్ పెట్టుకోవచ్చేమో అనుకున్నాను. యాక్చువల్గా ఇది నెక్ షేప్ తీసుకుంటుంది, ఇటువైపు అనేసరికి తీసుకోవట్లేదు. సో ఒకవైపే పెట్టుకోవాలి. దీని ఇయర్ రింగ్స్ కూడా, ఇయర్ టాప్స్ కూడా చాలా చక్కగా వచ్చినాయి. చాలా లైట్ వెయిట్, ఇయర్ టాప్స్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇది వచ్చి ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది. పెట్టుకొని చూపినా, జస్ట్ నేను ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది ఇయర్ టాప్స్ వచ్చి ఇలా అనమాట, చాలా లైట్ వెయిట్లో చాలా బాగా నచ్చింది. ఇది మంచిగా శారీ మీదకైనా పెట్టుకోవచ్చు. వెస్ట్రన్ టాప్స్, గౌన్స్ ఉంటాయి కదా, దాని మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. Thank you for watching. Please like, share and subscribe.